మన భారతదేశంలో శివతత్వం ఒకేసారిగా ఒకే రూపంలో వ్యక్తమవ్వలేదు. అది క్రమక్రమంగా వివిధ స్థాయిలుగా ఎదిగి మనిషి అనుభవానికి తగినట్లుగా విభిన్న రూపాలలో వ్యక్తమైంది. శివుడు తన శరీరానికి ఆధారమైన పంచభూతాల రూపంలో నిలిచారు. అవి భూమిగా కాంచీపురంలో, నీరుగా తిరువన్నాకావెల్లో, అగ్నిగా తిరువన్నామలైలో, వాయువుగా శ్రీకాళహస్తిలో, ఆకాశంగా చిదంబరంలో నిలిచారు. ఈ పంచభూత లింగాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, అవి మన దేహానికి మూలాలైన 5 తత్వాలను శుద్ధి చేసే కేంద్రాలు. ప్రకృతికి మన మధ్య ఉన్న అదృశ్య బంధాన్ని అవి గుర్తు చేస్తాయి. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని అవి సమతుల్యం చేస్తాయి. దాంతో మన సమస్యలు తగ్గి జీవితం ప్రశాంతంగా మారుతుంది.